తోటికొని పడ్డారా డబ్బుల కోసం? చాలా బట్ ఏంటి అంత వర్స్ట్ సిట్యుయేషన్? కోవిడ్ టైంలో రివర్స్ కొట్టేసింది. సేవింగ్స్ అన్నీ డబ్బులు ఎగిరిపోయాయి. పని లేదింకా పని లేదు. పూర్తిగా. రెంటెడ్ హౌస్. హ్మ్. చాలా డబ్బులు స్ట్రగుల్ అయింది. ఓకే. ఆ టైంలో నేను నా ఫోన్‌లో ఉన్న అప్పటికి ఒక 200 కాంటాక్ట్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ గాని అందరూ గాని. కొడతానే ఉన్నా ప్రతి ఒక్కరి కాల్. డబ్బులు లేకుండా ఫిక్స్ అయినా. డబ్బులు సంపాదించాలి. ఒక్కరివ్వలేదా? వీడిస్తాడా? పిల్లోడు. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఇక్కడ చూడడం మీకు ఇదే ఫస్ట్ టైమ్ అయినా, మీరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మీలో ఒక 100 మంది తీసుకుంటే ఒక 90 మంది ప్రతిరోజు ఆయన సీరీస్ చూసే ఉంటారనమాట. 'తోటికోడళ్ళు' అనే ఒక సీరీస్‌తో మనందరిని సీరియల్ అలవాటు లేకపోయినా ఆ ఫోన్‌కి అలా అతుక్కొని ఎప్పుడొస్తుందా ఎపిసోడ్ అని ఎదురు చూసేలాగా చేశారంటే, ఆయనకి మాత్రమే దక్కుతుంది. ఏమంటారు ఆ ఛాన్స్ అనాలో, ఆ అదృష్టం అనాలో మనందరిని కట్టిపడేసిన ఆ 'తోటికోడలు' సీరీస్ ఫేమ్ విష్ణువర్ధన్ గారు అలియాస్ కార్తిక్ గారు నాతో పాటు ఉన్నారు. బోలెడన్ని విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్. నన్నడగరా? మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. యెస్. మీ సీరీస్ అనాలా? సీరియల్ అనాలా అసలా? షార్ట్ సీరీస్ అనొచ్చు. షార్ట్ సీరీస్ అనొచ్చా? మైక్రో డ్రామా అనొచ్చు. మైక్రో డ్రామా యాహ్! అనొచ్చు. కానీ ఇది మైక్రో డ్రామాలా లేదసలా. మొత్తం ఎక్కడ లేని ఫ్యామిలీ డ్రామా అంతా ఆ డ్రామాలోనే ఉండిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. అందరూ అలా ఎంతమంది ఫ్యాన్సో రోజు ఈవినింగ్ ఎపిసోడ్ ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తున్నారు చాలామంది. సో, ఏంటసల ఆ సీరీస్ ఎక్కడ మొదలైంది? దాని గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడదాం అసల. ఓకే. మీరేం జేస్తారు? ఏం చదువుకున్నారు? నేను ఆహ్, బీబీఏ చేస్తున్నాను అట్ ప్రెజెంట్. ఇంకా? యాహ్! బీబీఏ చేస్తూ రైటింగ్ డైరెక్షన్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి మీరు? నాది ప్రాపర్ హైదరాబాదే. మాది యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో జీయపల్లి అనే విలేజ్. మరి ఇంకా చదువుతున్నారు గదా! ఈ యాక్టింగ్, డైరెక్షన్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? యాక్టింగ్ డైరెక్షన్ నాకు 17 ఆ టైం 17, 18 ఆ టైంలో. లైక్ ఓకే. యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. హుహు. టిక్‌టాక్ చేసేవాడిని. ఆహా! టిక్‌టాక్‌లో వీడియోస్ చేసేవాడిని. ఓకే. బట్ ఇదేదో బాగుండదు. హ్మ్. కొంచెం అప్‌గ్రేడ్ అవ్వాలి. యాక్టింగ్ ఛాన్సెస్ ఎవ్వరు ఇవ్వట్లేదు. చాలా ఆడిషన్స్ తిరిగాను. అప్పట్లోనేనా? అప్పట్లోనే. హుహు. ఆడిషన్స్ తిరిగాను. ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. ఓకే. పిలుస్తారు, మాట్లాడతారు, పంపిస్తారు. హ్మ్. మేము ఫోను జేస్తాం. అంతే గదా! చెప్పేది. ఆ! హ్మ్. సో, ఇది మ్యాచ్ అవ్వదు. సంథింగ్ డిఫరెంట్ చేయాలి అనేసి ట్రై చేస్తున్నా. ఓకే. అంటే రైటింగ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. నన్ను నేను చూపించుకోవాలని. బట్ ప్లాట్‌ఫార్మ్ గాని, లేకపోతే ఆ స్కిల్ డెవలప్ చేసుకునే స్కోప్ గాని ఎక్కడ దొరకలేదు. ఓకే. హ్మ్. సో, అలా. అందుకని మీరే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం యాహ్! అని అనుకున్నారు. ఆ టైంలో నాకు 'తేజ్ ఇండియా' అనే ఛానెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా ఛాన్స్ వచ్చింది. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా అక్కడ ఎళ్ళిపోయి, హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ ఆహ్, అస్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి ఆన్ సెట్ థింగ్స్ ఏంది, అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ పెట్టాను. ఓకే. సో, అలా ముందు యాక్టింగ్ ఇంట్రెస్టా? డైరెక్షన్ ఇంట్రెస్టా? ఫస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుండే. ఓకే. దాని తర్వాత నాలో అంటే ఇప్పుడు స్కిల్ మనకు తెలుస్తుంది. ఏది చేయగలుగుతామని. హ్మ్. నేను యాక్టింగ్ కంటే డైరెక్షన్, రైటింగ్ ఇంకా చేయగలుగుతాను అని అనిపించింది. అనిపిచ్చింది. యాహ్! ఎలా ఏది మొదలు దానికి? మొదలు అనంటే నా తోటికోడలేనా? ఫస్ట్ అంటే ఈ ఛానల్ 'హలో హ్మ్. అంకుల్' అనే ఛానల్. ఓకే. 'హలో అంకుల్' ఛానల్ నుంచి హ్మ్. డైరెక్షన్ అనుకున్నారు. రైటింగ్ మొదలుపెట్టి డైరెక్షన్ అనుకుని హ్మ్. స్టార్ట్ చేశారిది. 'హలో అంకుల్' ఛానల్‌లో నేను స్టార్టింగ్ ఓన్లీ రైటర్, డైరెక్టర్‌గానే చేశాను. ఓకే. నేను యాక్టింగ్ చేశాను అనంటే ఫస్ట్ సీరీస్ 'తోటికోడలే'. హ్మ్. ఫస్ట్ సిరీస్ సూపర్ హిట్ అయింది గూడా 'తోటికోడలే' మీకు. 'తోటికోడలే' అంతే గదా! అంతే. ఓకే. బట్ అంటే 'తోటికోడలు' ఎలా స్టార్ట్ అయింది? దీని వెనక బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటసలు? బ్యాక్ ఎండ్ స్టోరీ అంటే యాక్చువల్లీ నాకు అంటే నేను బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా వచ్చానని చెప్పాను కదా! హ్మ్. ఆ టైంలో ఆహ్, 'దొరసాయి తేజ' అన్న దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. లైక్ యాక్టింగ్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌గా చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా హుహు. స్కిల్ డెవలప్ చేసుకుందామని ఆయన కింద జాయిన్ అయ్యాను. ఓకే. సో, అలా ఒక 4 ఇయర్స్ కన్సిస్టెంట్‌గా ఆయనతో పాటు హ్మ్. లాట్స్ ఆఫ్ సీరీస్ లైక్ 'బ్యాక్ బెంచర్స్', హుహు. 'మిస్‌అండర్‌స్టాండింగ్', 'అడ్రెస్', 'ఐ యామ్ ఓకే. రవి' రీసెంట్‌గా వచ్చింది. హ్మ్. హ్మ్. 'గలత్ షాట్' అనే సీరీస్, 'సిద్దు బీకామ్' అనే సీరీస్, వీటన్నిటికి స్టెప్ ఆన్ డెవలప్ అయికుంటూ వచ్చాను. ఓకే. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, దాని హ్మ్. తర్వాత అసోసియేట్ డైరెక్టర్‌గా, ఫైనల్లీ కో డైరెక్షన్ చేస్తూ ఆయనతో ఉన్నాను. హుహు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి 4 ఇయర్స్ పట్టింది అన్నీ 4 నేర్చుకోడానికి. 4-4 ½ ఇయర్స్ పట్టింది. ఓహ్! సో, 4 ½ ఇయర్స్ నేను ఓన్లీ డైరెక్షన్ పైనే. హ్మ్. డైరెక్షన్, రైటింగ్ వాటి పైనే ఉన్నాను. ఓకే. సో, దెన్ ఆహ్,
ఇంకా అంటే అసిస్టెంట్ డైరెక్షన్ గాకుండా నా స్కిల్‌ని గూడా చూపించుకోవాలి అనేసి అనుకున్నాను. హ్మ్. ఆ టైంలో నాకు కానీ మీ మీద మీకు నమ్మకం ఉండిందా? యెస్, ఐ కెన్ రైట్ ఎ స్టోరీ. నేను చాలా, హ్మ్. చాలా నమ్మకం ఉండేది. ఓకే. అంటే జనాలను గ్రాబ్ జేయడం ఎలా? అంటే వాళ్ళకేం గావాలి అనేది హ్మ్. పట్టుకున్న ఆ పల్స్. ఓకే. స్టార్టింగ్ కొన్ని ఛానెల్స్ లైక్ 'టీమ్ చోటు' అనే ఛానెల్ ఒకటి చేశాను. హుహు. అది ఫుల్ ఆన్ కామెడీ. ఓకే. లైక్ 90స్ సంబంధించిన హ్మ్. స్టోరీస్‌ని సెలెక్ట్ జేసుకొని జేశాను. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఎమోషనల్ కాంటెంట్, హ్మ్. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాంటెంట్ వీటికి దిగిపోయాను. ఓకే. దాని తర్వాత అంటే జనాలకి ఎమోషన్ కనెక్ట్ అవుతుంది యాహ్! అని ఈ ఎప్పుడైతే ఐడియా గూడా ఈ 'హలో అంకుల్' అనే ఛానెల్ ఐడియా గూడా తేజ్ అన్నది. ఓకే. ఆ ఛానెల్ అంటే దాంట్లో చేసే మురళి అంకుల్ హ్మ్. తేజన్న వాళ్ళ ఓన్ ఫాదర్. అవును. హ్మ్. సో, ఆయన తేజన్న ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ పెట్టారు. ఓకే. టీసీడబ్ల్యూ అని. హుహు. సో, ఆ టీసీడబ్ల్యూ ఆల్రెడీ నేను 4, 5 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి నా పొటెన్షియల్ ఏంది అనేది ఓకే. ఆయనకి చాలా క్లారిటీ ఉంది. హ్మ్. లైక్ వీడు కూర్చుంటే పనయిపోతది ఓకే. అనేది. తేజ్ గారిగా? తేజ్ గారికి. హుహు. సో, ఆయన 'హలో అంకుల్' అనే ఐడియా ఛానెల్‌ని ముంగట పెట్టి నెక్స్ట్ 1 ఇయర్‌లో మనం దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నది. హ్మ్. నువ్వు నీ టాలెంట్‌ని అక్కడ షోకేస్ చేసుకో అనేసి చెప్పారు. అంటే ఆ ఛానెల్ జీరోలో మీకిచ్చేసారు. జీరోలే. నువ్వు రైటింగ్, డైరెక్షన్ జేసేసుకో. నేను ప్రొడక్షన్ జూసుకుంటాను. హ్మ్. నీకు ఐడియాస్ నేను జూసుకుంటానని స్టార్ట్ పెట్టిందది. ఓకే. సో, కానీ ఇప్పుడు దాని ఫాలోవర్స్ 4,50,000 దాకా ఉన్నట్టున్నారు కదా! యాహ్! ఇన్‌స్టాగ్రామ్‌లో 4,50,000 ఉన్నారు. హ్మ్. యూట్యూబ్‌లో 2.2 మిలియన్ ఐ గెస్ రైట్ నౌ. వావ్! యాహ్! ఇది ఇది 1,000,000 కొట్టడం గూడా స్పాన్ ఆఫ్ 6 మంత్స్‌లో. సూపర్ అసలు. యాహ్! హ్మ్. అది ఈ సీరీస్‌తోనే మొదలైంది. నో. 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 హ్మ్. దీనికి బిఫోర్ చాలా షార్ట్స్ చేసాము. లైక్ ఓకే. ఒక 200 షార్ట్స్ చేసాం ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా. ప్రతిరోజు. 4 ½ మంత్స్ ఎవ్రీ డే ఒక షార్ట్ పడేది. హుహు. 'తోటికోడలు' అనే సీరీస్ చూడకముందు మిగతా షార్ట్స్ చూస్తే ఈ యూత్‌కి గాని, ఈ ఫ్యామిలీకి గాని చాలా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్స్ అవన్నీ. ఓకే. కానీ సో, అవి 'తోటికోడలు' హిట్ హిట్ అయినంత అయ్యేంతగా అవ్వలేదు. ఓకే. మరి 'తోటికోడళ్ళు' అనేది ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా. యాహ్! చాలా మంది ఆర్టిస్టులున్నారు. హ్మ్. ఎవరు నమ్మారు మిమ్మల్ని? అంటే ఓకే. స్క్రిప్ట్ బావుంది. ఇతను చేస్తాడు. మనం ఇతని మీద నమ్మకం పెడదాము అని ఎవరు నమ్మారు మిమ్మల్ని? ఆబ్వియస్లీ 'తేజన్న' ఫస్ట్ నమ్మారు. ఓకే. కానీ ఆర్టిస్ట్ అతను లేరు కదా దీంట్లో. ఆర్టిస్ట్‌లో నో వన్. అంటే నా పొటెన్షియల్ ఇన్‌సైడ్‌లో అంకుల్‌కి అంటే మురళి అంకుల్‌కి, హ్మ్. వనజ ఆంటీకి, రణధీర్ అన్రే మా అన్న హ్మ్. మా అన్న క్యారెక్టర్ చేసిన రణధీర్ అన్నకి నా పొటెన్షియల్ తెలుసు. రైట్ ఓకే. వీడు రాయగలుగుతాడు. హ్మ్. వీడిని నమ్మి నేను స్టోరీలో కూర్చోవచ్చు అనేసి వాళ్ళు రెడీ ఉన్నారు. ఓకే. ఔట్ ఆఫ్ మిగతా ఆర్టిస్ట్‌లకి హ్మ్. నేను కథ చెప్పాలి. వాళ్ళని నమ్మించాలి. ఓకే. లైక్ మీరు కూర్చుంటే ఇక్కడ అయితది. హ్మ్. దీన్ని మనం హిట్ కొట్టబోతున్నాం అని. హ్మ్. సో, అలా. జరిగిందా? నమ్మించగలిగారా ఫస్ట్‌లో? ఇన్ ద ఫస్ట్‌లో బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ కష్టమైంది. ఓకే. 1, 2 డేస్ షూట్ ఆ టైమింగ్స్ అంటే మేము మా టార్గెట్ ఏంటంటే అందరూ 15 డేస్‌లో అంటే ఇప్పుడు 22 ఎపిసోడ్స్ చేసాం మేము. హ్మ్. ఆ 22 ఎపిసోడ్స్ చేయడానికి అట్‌లీస్ట్ అంటే వేరే ఫిల్మ్ మేకర్స్‌కి అరౌండ్ ఒక 10-15 డేస్ పట్టేది. ఓకే. మేము అరౌండ్ 6 డేస్‌లో మొత్తం క్లోజ్ చేసాం. 22 ఎపిసోడ్స్. 22 ఎపిసోడ్స్. ఎందుకంటే బడ్జెట్ స్కేలింగ్స్ కొన్ని హ్మ్. మేనేజ్ చేయాలి కాబట్టి. ఓకే. సో, ఆ రష్ మూమెంట్‌లో అందరు ఆర్టిస్ట్‌లని నేను రష్ చేయాల్సొచ్చింది. హుహు. ఆ హ్మ్. మూమెంట్‌లో నమ్మకాలు అందరికి పోతాయి. ఓకే. సీజన్ 1 అప్పుడు. బట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్‌గా 22 ఎపిసోడ్స్ షూట్ చేసి అది అప్‌లోడ్ అయ్యి అది బ్లాక్ బస్టర్ పడ్డ తర్వాత చలో ఓ 1 ఇయర్ నీతోటే ఉంటాము. హ్మ్. నువ్వు కథ రాయి తీద్దామని అన్నారు. ఓకే. సో, సీజన్ 1, సీజన్ 2 రావడానికి మధ్యలో బ్రేక్ ఎందుకొచ్చింది? ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ కూడా కాదు. జస్ట్ 7 మంత్స్ ఐ గెస్. 7 ఓకే. మంత్స్ గ్యాప్ వచ్చింది. అదే. అంటే ఇప్పుడు సీజన్ 1 తీసిన. హ్మ్. సీజన్ 2 అడుగుతారు. ఓకే. ఇప్పుడు ఈ సీజన్ 2 అయిపోగానే సీజన్ 3 అడుగుతారు. అడుగుతారు. ఉందా మరి సీజన్ 3 కూడా? హ్యాపీగా ఉంది. సీజన్ 2 అయిపోబోతుందా? అయిపోయింది గూడా ఇవాళే. ఆ గ్యాప్ ఎందుకొచ్చిందండి? గ్యాప్ ఓన్లీ రీజన్ ఈస్ ఇప్పుడు సీజన్ 2 తీస్తాను ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. ఆ కథకంత వాల్యూ ఉండదు మళ్ళీ. ఓకే. గ్యాప్ ఇచ్చాననుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా దాన్ని నేను ఇంకా పాలిష్ జేసుకోవచ్చు. అండ్ జనాలకు గూడా ఇంకా ఫ్రెష్ కథని తీసుకురావచ్చు. ఓకే. ఆ గ్యాప్ నేను తీసుకున్నాను. వాళ్ళకి ఇచ్చాను. ఈ మధ్యలో నేను 'కుటుంబ కథ' అనే ఒక సీరీస్ గూడా చేశాను. హ్మ్. యాక్చువల్లీ ఇప్పటివరకు మైక్రో డ్రామా ఏదైతే షార్ట్ సీరీస్ స్క్రోలింగ్‌లో చేశానో, హ్మ్. ఈ 'కుటుంబ కథ' అనే సీరీస్ నేను లాంగ్ ఫార్మ్‌లో చేశాను. ఓకే. అదే యూట్యూబ్‌లో. హ్మ్. ఈ లాంగ్ ఫార్మ్ వచ్చేసి ఎవ్రీ ఎపిసోడ్ 20 మినిట్స్ ఓకే. అలా ఉండేది. హుహు. ఆ 'కుటుంబ కథ' అనేది గూడా చాలా టాప్ నాచ్ స్టోరీ. చాలా ఓకే. మందికి నచ్చింది. హ్మ్. ఇప్పటికి గూడా 'తోటికోడలు' సీరీస్ కామెంట్ బాక్స్‌లో హ్మ్. 'కుటుంబ కథ' అడుగుతూనే ఉంటారు. అడుగుతుంటారా? యాహ్! ఓకే. 'తోటికోడళ్ళ' సీరీస్ విషయానికొస్తే, ఆ స్టోరీ విషయానికొస్తే, మేమందరం అంటే కొంచెం కొంతవరకు యాక్సెప్ట్ చేసాం. హ్మ్. ఓకే. ఇది నిజంగానే జరుగుతుంది. మనకి
తోటికోడళ్ళుంటే ఇబ్బంది పడ్డం, ఇబ్బంది పెట్టడం కామనే అని జెప్పేసి. బేబీని చంపే విషయం వరకు వచ్చిన తర్వాత అది మరీ ఎక్స్‌ట్రీమ్ లెవెలు. ఆ! ఇంకా తర్వాత పాపం అంజలి అంటే అదే ఇంకో తోటికోడలు ఆవిడ ఆ! మారిపోయానన్న తర్వాత మీరెవరు ఆమెని పట్టించుకోకపోవడం, మళ్ళీ ఆవిడ మీద గూడా జాలి క్రియేట్ చేసింది అందరికి. అవును. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఆవిడ సూసైడ్ జేసుకోవడానికి వెళ్ళింది. యాహ్! మరి ఆపుతున్నారా? చంపేస్తున్నారా? లేకపోతే ఈ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిపోతుంది గాబట్టి ఆటోమేటిక్‌గా చనిపోతుందనే అదే జెప్పగలుగుతాను. చనిపోయింది అంటే అప్పుడు వి ఫీల్ బ్యాడ్ ఎందుకు? అండ్ ఆమె చనిపోతుందా లేదా మారిపోయింది. నాకు తెలీదు. ఒకవేళ చనిపోతే వి ఫీల్ బ్యాడ్ గదా! అంటే పాపం మారిపోయింది. ఎందుకు ఎవరు అర్థం చేసుకోలేదు అంజలిని అని చెప్పేసి ఒక ఇప్పుడు ప్రాక్టికల్లీ ఒక మనిషి జీవితంలో హ్మ్. మీరైనా, నేనైనా హుహు. ఒక ప్రెగ్నెంట్ లేడీతో అలా చేస్తే, తన బేబీని చంపేస్తే హ్మ్. దట్ టూ తను ఒక లో క్యాస్ట్ అమ్మాయి అయ్యుండి, ఒక హై క్యాస్ట్ ఇంటికొచ్చి, అంత అన్‌కంఫర్టబుల్ లైఫ్ లీడ్ జేస్తూ, ఓన్లీ ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. నాతో పాటొచ్చిన నా హస్బెండ్‌కి నాకు ఇంపార్టెంట్. హ్మ్. నేను నా ఫ్యామిలీకి నేను ఉండాలి. అంటే వాళ్ళు నన్ను తిట్టినా, కొట్టినా, కాండ్రించి చుమ్మినా, నేను లవ్ జేశాను. నేను వీళ్ళతోటే ఉండాలని డిసైడ్ అయ్యి వచ్చిన అమ్మాయికి ఓకే. అంత డీప్ థింగ్ జరిగితే హ్మ్. ఎవరు తీసుకోరు. ట్రూ. సో, అది అది అండ్ అది అవతల పర్సన్ ప్రూవ్ జేసుకోవడానికి అంటే మారి నేను ప్రూవ్ జేసుకోవడానికి నేను ముంగటికొచ్చి నేను మారాను అని జెప్తే నమ్మడం గూడా చాలా కష్టం. చాలా కష్టం. 100లో ఒక్కరు గూడా అలా ఉండరు. హ్మ్. ఒకవేళ ఉన్నా గూడా నమ్మరు. నమ్మరు. హ్మ్. అంటే రేఖ గూడా పాపం మరీ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అంకులెళ్లి వర్షంలో నిలబడతారు గొడుగేసుకొని, "రా అమ్మ ఇంటికొచ్చేసేయి" అని జెప్పేసి. అయినా రారు. మీరందరూ వెళ్లి బయలుదేరి బతిలాడడానికి ప్రయత్నిస్తా ఉంటారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోవడము, ఇంకా కొంచెం అది ఎక్స్‌ట్రీమ్ అనిపిస్తుంది గదా! ఆవిడ మీదున్న పాజిటివిటీని మళ్ళీ కొంచెం మీరలా మారుస్తున్నట్టుగా అనిపిచ్చింది గూడా. అంతే. అంటే ఇప్పుడు మనిషి పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. నమ్మకం లేదక్కడ. హ్మ్. నమ్మకం లేనప్పుడు ఏం జేయలేం. ఈవెన్ అక్కడ పుట్టింది పాప. హ్మ్. ఆ! అవతల సైడ్ జూసుకుంటేనేమో అబ్బాయి మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఈ పాపని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడితే, హ్మ్. ఒక 1 ఇయరో, 2 ఇయర్సో ఇప్పుడు గాకపోయినా ఓ 5 ఇయర్సో, 10 ఇయర్సో తర్వాత ఓకే. ఓహో! అటు సైడ్ అబ్బాయి పుట్టాడు అబ్బాయి కాబట్టి. పుట్టాడు గాబట్టి. ఇంటి ఆ! వారసుడిలాగా. ఇప్పుడు ఇంట్లో ఆ అమ్మాయి ఇంకో సక్సెస్ అయ్యిందనుకోండి. హ్మ్. ఎప్పటికైనా పగ పగే. ఎప్పటికైనా కళ్ళలో ఆ కోపం ఏదైతే ఉంటదో ఉంటది. హ్మ్. అది మారదు. సో, ఈ తోటికోడలు కథ రియలా? రీలా? రియల్. 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 మీరు చూసిన కథనా ఇది? యాహ్! నేను చూసిన కథే. ఓకే. యాహ్! ఇది నిజంగా జరిగిందంటున్నారు. నిజంగా జరిగింది. ఈ మీరు 2 ఈ పాయింట్స్ ఏవైతే పాడ్‌కాస్ట్‌కి ముందు గూడా నాకిది నిజంగా జరిగిందంటేనే నేను యాహ్! తీసుకోలేకపోతున్నా. 2 పాయింట్స్ చాలా స్ట్రాంగ్‌గా. 1 పాయింట్ ఈస్ ఆ ప్రెగ్నెన్సీ పోగొట్టడం. హుహు. అది నాకు తెలిసిన వాళ్ళు చాలా డీప్‌గా వాళ్ళు హర్ట్ అయిన థింగ్. ఓకే. వాళ్ళెంత రాత్రి పగలు ఏడ్చారో నాకు తెలుసు. వాళ్ళ ఆ బాధ నేను జూషిన. హ్మ్. అండ్ 2 ఈ సూసైడ్ అనే థింగ్. అండ్ థర్డ్ లో క్యాస్ట్ అమ్మాయి, హై హ్మ్. క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పడే స్ట్రగల్ అంటే దీని వెనక చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంది. చాలా. మీరు నేనేదైతే ఆ 6 మంత్స్ గ్యాప్ మీరు అడిగారో హ్మ్. దానికే తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ సీజన్ 2 ఎలా ఉండాలి సీజన్ అని. 2 ఎలా ఉండాలి? ఆ 6 మంత్స్‌లో నేను అట్‌లీస్ట్ మంత్లీ 15 డేస్ నేను దీనికే టైం పెట్టుకున్నాను. మీ మదర్‌తో మాట్లాడారా ఈ స్టోరీ గురించి? యాహ్! హ్మ్. తన ఒపీనియన్ ఏముండిందప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా నమ్మింది. హ్మ్. ఆహ్, ఫస్ట్ నేను కథ అనుకోని ఇది తీయబోతున్నాను. హ్మ్. నేను యాక్ట్ చేయబోతున్నాను అనంటే 100% హిట్ అయితది పోరా అని పంపించింది. మీకు మీ మదర్‌తో కనెక్షన్ ఎక్కువ? చాలా. హ్మ్. అంటే మా మమ్మీ, మా డ్యాడీ, మా అక్క ముగ్గురు. ఓకే. సో, మీ డ్యాడీకి మీ మదర్ అంటే సేమ్ మీకు రేఖ మీద ఉన్నంత ప్రేమ పిచ్చి ఉండేదా? పిచ్చి ఇష్టము. ఓకే. ఒక ఫ్యామిలీ గాని, బయట సొసైటీ గాని ఎంతమంది ముంగటున్నా మా డ్యాడీ నిల్చుంటారు. వావ్! చాలా స్ట్రాంగ్‌గా నిల్చుంటారు. హ్మ్. అలాంటి హస్బెండ్ ఉండాలంటే అలాంటి లవ్ మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో దొరకదు. అంతేనా? దొరకదు. హ్మ్. అంటే మీరు తీస్తుంది గూడా ఓల్డ్ జనరేషన్ యాహ్! స్టోరీయేనా? నాకు 'రేఖ' లాంటి క్యారెక్టర్ దొరకదు. నా లైఫ్‌లో. అంటే ఆ 'రేఖ' అనే క్యారెక్టర్ ఏదైతే ప్లే చేసిందో హ్మ్. అలాంటి అమ్మాయి నా లైఫ్‌లో దొరకదు. ఓకే. ఇప్పుడు లేదంటారసల. లేదు. స్వచ్ఛమైన ప్రేమ అసలు దొరకట్లేదంటారా? దొరకదు. ఉండే ఉంటారండి ఎక్కడో. ఉండొచ్చు. హ్మ్. కానీ దొరకడం కష్టం. ఓకే. సో, ఈ 'తోటికోడలు' సీరీస్ తీస్తున్నప్పుడే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్యాంగ్ ఒక మంచి సక్సెస్ అవుతుంది అని మీరు నమ్మారు ముందే. చాలా స్ట్రాంగ్‌గా. హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా. నేను బేసికల్లీ రైటింగ్స్ అన్ని నైట్ టైమ్ చేస్తూ ఉంటాను. ఓకే. నైట్ టైము మా డీఓపీ ఒకరోజు ఒక సీనొచ్చింది. ఈ ప్రెగ్నెన్సీ పోయే సీను. హ్మ్. ఆహ్, ఏదో సరిపోవట్లేదు కథలో. హ్మ్. ఇది చాలా అంటే నేను ఎలా అనుకుంటానంటే 5 ఎపిసోడ్స్‌కి చాలా పీక్ బ్యాంగ్ ఉండాలి. ఓకే. ఆ టైంలో అప్పుడే నాకు లైక్ బిఫోర్ డేనే ఈ ప్రెగ్నెన్సీ సీక్వెన్స్ నేను ఇన్నాను. హ్మ్. అదంతా ఉన్నది. దీన్ని పెట్టాలనుకున్నాను క్లోజ్. రాత్రి 2:30కి ఏమో రాస్తున్నాను స్టోరీ.
పక్కన మా డీఓపీ ఉన్నాడు. వాడు చాలా డీప్‌గా పడుకున్నాడు. అప్పుడే ఫుల్ షూట్ చేసి పడుకున్నారు. అలసిపోయాడు. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ వాడిని లేపి "అరేయ్! చూడు ఈ కథ ఇగ ఇలా ఉంది, ఇలా ఉంది. ఎలా ఉంది బావుందా?" అని. వాడు నిద్రలో లేచి "అరేయ్! ఏందిరా నువ్వు?" "ఆ! బావుందిరా, బావుందిరా" అని పడుకున్నాడు. మళ్ళీ హుహు. మార్నింగ్ లేచి నెక్స్ట్ లెవెల్ ఉంది. హిట్ అయిపోతదనేసి చాలా స్ట్రాంగ్‌గా హ్మ్. సో, ప్రతిరోజు నైట్ 2:30, 3 వరకు మేలుకొని స్టోరీ 4, రాసేవాళ్ళు. 5 వరకు కూడా రాసిన డేస్ ఉన్నాయి. అబ్బో! యాహ్! చాలా స్ట్రాంగ్‌గా కష్టపడ్డారు ఆ! దాని మీద. డే టైమ్ నాకు అంత రాయాలనిపించదు. హుహు. నైట్ టైమ్స్ అయితే నాకు పీస్ అంటే సౌండ్ ఉండదు. రిలాక్స్‌గా కూర్చొని. ఓకే. డైరెక్టర్స్ అందరికి ఇదొక విజన్ ఉంటదా? అంటే త్రివిక్రమ్ గారైతే ఒక దగ్గరికెళ్ళి ఆ ఆ! ప్లేస్‌లోనే కూర్చొని రాస్తా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్. మీకు నాకలా గాదు. నేనెక్కడైనా రాయగలుగుతాను. హ్మ్. ఇంట్లో అయితే ఇంకా కంఫర్టబుల్‌గా రాయగలుగుతాను. మీ ఇంట్లో. యాహ్! హ్మ్. సో, 'తోటికోడలు' హిట్ కాబట్టి నెక్స్ట్ సీరీస్ ఏంటసలు? ఏం చేయబోతున్నారు మాకోసం? 'తోటికోడలు' ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి ప్లాన్ జేస్తున్నాము. సీజన్ 3. కాదసలు దాన్నే ఎందుకు సినిమా తీయలేదు మీరు? ఆ స్టోరీ గూడా ఉంది. ఆ బడ్జెట్ స్కేలింగ్స్‌కి టచ్ అవ్వాలంటే ప్రొడ్యూసర్స్ మ్యాచ్ అవ్వాలి. హ్మ్. ఆ థింగ్స్ అన్నీ సార్ట్ అవ్వాలి అంటే ఓకే. అట్‌లీస్ట్ ఇప్పుడు నేను కూర్చుంటే 2 ఇయర్స్ పడతది ఫిల్మ్ తీయాలంటే. హ్మ్. ఈ సో, 'తోటికోడలు' సీజన్ 3 ఉంది. కాపోతే ఓటీటీకెళ్తుంది. అది ఓటీటీయా, ఫిల్మా తెలీదు. బట్ కథయితే రెడీగా ఉంది. కథ కూడా రెడీగా ఉంది. చాలా స్ట్రాంగ్‌గా. అప్పుడే రెడీ అయిపోయిందా? బాండెడ్ స్క్రిప్ట్‌తో పాటు. కంటిన్యూషను. నాట్ కంటిన్యూయేషన్. ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ. బట్ ఓకే. తోటికోడళ్ళు ఏదైతే కూర్చొని చూసారో అందరు జనాలు, హ్మ్. దానికి మించి ఏడిపియగలుగుతాను. యాక్చువల్లీ ఈ తోటికోడలు కథ అంటే యూట్యూబ్‌లో పడక ముందుకే నా దగ్గర బాండెడ్ స్క్రిప్ట్ ఉంది. లైక్ ఓహ్! 2 ½ అవర్స్ ఫిల్మ్. దాన్ని నేను యూట్యూబ్‌కి పెట్టాలనుకోలేదు. అందుకే నేను ఇన్ రియల్ టైమ్ ఎవరైతే ఫేస్ చేస్తారో ఆ సిట్యుయేషన్స్‌ని పెట్టుకొని హ్మ్. సీరీస్ నడిపించాను. ఇన్‌స్టాకి పెట్టారు. ఇన్‌స్టా, యూట్యూబ్, ఓకే. ఫేస్‌బుక్. హ్మ్. ఓవరాల్లీ యూట్యూబ్‌లో 3-4 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4,000,000, ఫేస్‌బుక్‌లో 2,000,000 ఎవ్రీ డే. అంటే రోజు 1,00,00,000 మంది చూస్తున్నారు సీరీస్. హ్మ్. ఎవ్రీ డే 1,00,00,000 మెంబర్స్. 1,00,00,000 యాహ్! వావ్! ఎలా డైరెక్షన్ ఈజీ అనిపిచ్చిందా? యాక్టింగ్ ఈజీ అనిపిచ్చిందా మీకు? యాక్టింగ్ చాలా టఫ్. టఫా? యాహ్! డైరెక్షన్ ఈజీనా? డైరెక్షన్ ఈజీ అని గాదు. హ్మ్. రైటింగ్ వెరీ టఫ్. రైటింగ్ టఫ్. రైటింగ్ టాప్ నాచ్ టఫ్. హ్మ్. డైరెక్షన్ అంటే బడ్జెట్ బట్టి. ఓకే. యాహ్! అంటే ఉన్న బడ్జెట్‌లో ఒక స్కేల్ ఆఫ్ బడ్జెట్ ఉంటే దానికి తగ్గట్టు టేకింగ్ ఉంటది. ఎక్కువ బడ్జెట్ ఉన్నదంటే ఎక్కువ ప్రెషరైజ్ అంటే ఉంటది. ఏంటి బడ్జెట్ మీకు? ఒక ఇల్లేనా? ఒక ఇల్లు యాహ్! ఇల్లు, మోస్ట్‌లీ ఒక ఇల్లు ఇల్లు, బడ్జెట్. ఇంకో ఇల్లు గూడా ఇంకో బడ్జెట్. ఇల్లు బడ్జెట్. ఇవి 2 గదా! లొకేషన్‌లే గాదు గదా! హ్మ్. ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఆర్టిస్ట్‌లు ఉంటున్నారు. ఓకే. అండ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లను పెట్టుకోవాలంటే వాళ్ళకు బడ్జెట్ పడుతుంది. హ్మ్. సో, అలా. ఇప్పుడు ఒకవేళ ఇదే కథ నేను హై బడ్జెట్ స్కేల్‌లో తీయాలంటే నా ప్లేస్‌లో నేనే ఉండను. నేను ఓన్లీ డైరెక్షన్ చేసుకుంటాను. నా ప్లేస్‌లో మంచి ఆర్టిస్ట్‌ని పెట్టుకుంటాను. టాప్ నాచ్ మీరే మంచి డైరెక్టర్. ఆర్టిస్ట్ కదండీ! యాహ్! నేను మంచి ఆర్టిస్ట్‌నే. బట్ ఐ డోంట్ తోటికోడల్లో మీరు హైలైట్ నాకు అయ్యారు. డైరెక్షన్ జేయడం ఇష్టము. హ్మ్. తోటికోడలు ఏదైతే అంటే ఇప్పుడు నేను ఈ తోటికోడలు కథని నన్ను జూడమంటే నేను డైరెక్షన్ జేయగలుగుతాను. రైటింగ్ జేయగలుగుతాను. జనాలకి అది తీసుకెళ్ళగలుగుతాను. ఓకే. అందుకని ఇంకొక మనిషిని పెట్టుకుంటారు. ఇంకో మనిషిని ఎంతయింది పెట్టుకుంటాను. బడ్జెట్ 'తోటికోడలు' సీజన్ 1, సీజన్ 2 కలిపి? అప్రాక్సిమేట్‌లీ క్లియర్ సీజన్ కాకపోయినా. 1, సీజన్ 2 అరౌండ్ ఓహ్! విత్ 8 అందరి ఒక ఆహ్, 8,00,000 దాకా అయ్యుండొచ్చు. 8,00,000 యాహ్! సూపర్. అంతకు మించి వచ్చేసి ఉంటదిగా ఈ పాటికి. షార్ట్స్ గాబట్టి అంత రాదు. ఓకే. ఇది ఓన్లీ అంటే మా ఏదైతే కంపెనీ ఉందో హ్మ్. టీసీడబ్ల్యూ ఒకటుంది. ఇది గూడా కొట్టగలుగుతది. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అని ప్రూవ్ చేసుకున్నాం. డబ్బుల ఓకే. గురించి గాదు. హ్మ్. ఇది కూడా చేయగలుగుతున్నాం. ఇది యాహ్! మొదలు పెట్టామని 'వ్యవసాయ తెలియడానికి. తేజ' ప్రొడక్ట్ ఏదైతే ఉంటదో ఇది మార్కెట్‌లో అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాం. చేసుకున్నాం. ఏంటి అతనితో మీకు బాండ్? ఎలా ఉంటుంది? లైక్ ఇన్ ప్రొఫెషన్‌లో నాకు చాలా స్ట్రాంగ్ బాండ్. అంటే రైటింగ్ గాని, డైరెక్షన్ గాని చాలా చూసి నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు స్కూల్‌కెళ్తాము. హ్మ్. స్కూల్‌లో ఏదైనా లెసన్ నేర్చుకోవాలంటే టీచర్ చెప్పేసి ఎళ్ళిపోతారు. అవును. అది విని మళ్ళీ కూర్చొని ప్రాక్టీస్ జేయాలి. హ్మ్. నేను అదే జేశాను. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏందంటే నిల్చొని చెప్పి ఇలా రాయాలి. ఇది జేసుకోవచ్చు. ఈ హుక్ పాయింట్స్ ఇట్లా పట్టుకోవాలి. నాలా అంటే ఐ మీన్ నేను ఏదైతే ఫార్ములాస్ యూజ్ చేస్తానో ఇవి యూజ్ జెయ్యి అని హ్మ్. చెప్పడం. ఓకే. సో, షూట్‌లో జరిగిన ఒక ఫన్నీ ఆర్ వరస్ట్ ఇన్సిడెంట్ ఏంటి? ఫన్నీ ఇప్పుడు 'తోటికోడల్లో' హ్మ్. అంటున్నారా? హ్మ్. ఫన్నీ ఏముండదు. లైక్ అదే మొత్తం ఏడుస్తూనే ఉంటారు. ఐ మీన్ ఆ! సినారియోనే ఏడిపించే ఏడుపుంటది. సినారియోస్ కాబట్టి. యాహ్! వరస్ట్ ఏమైనా ఉందా మరి? వరస్ట్ అంటే ఈ ఓవరాల్ సీరీస్ తీసేటప్పుడు కొంతమంది ఎవరైతే ఆర్టిస్ట్‌లున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు, వాళ్ళ హ్మ్. రిలేటివ్స్ ఎవరో ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేసినయి ఉంటాయి. ఓకే. అవి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు గూడా చాలా డీప్‌గా ఫీల్ అయ్యి అర్రే!
అంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. నేను యాక్ట్ చేసేటప్పుడు మా మదర్ నాకు గుర్తొస్తారు. ఓకే. అరే! మా అమ్మ ఇలా అయ్యింది కదా! మా అమ్మ ఇలా ఫేస్ చేసింది కదా! హ్మ్. అలా వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్ వల్ల ఆన్ సెట్‌లో కొన్నిసార్లు ఏడుపు సీన్స్ ఉంటే గ్లిజరిన్ గాని ఇది అవసరం లేదు. ఓకే. ఆటోమేటిక్‌గా ఏడ్చేస్తారు. హ్మ్. అంత డీప్ ఏడ్చేసి నాకది గుర్తొచ్చింది. అందుకే ఈ సీన్ బాగా వర్కౌట్ అయిందని అంటారు. ఈ 'రేఖ' క్యారెక్టర్‌కి గూడా మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది చాలా స్ట్రాంగ్‌గా. కదా! నాకన్నా రేఖకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అంటే మీరు రాసిన క్యారెక్టర్ అలాంటిది ఆమెకి. హ్మ్. ఆమెనంత పాజిటివ్ స్పేస్‌లో పెట్టడం వల్ల ఆమెకంత పాజిటివిటీ వచ్చింది. మా అమ్మ అలానే క్యారెక్టర్ గదా! ఆ! మీ మదర్ యాహ్! క్యారెక్టర్. అలా అనుకోని ఇలా రాసారు కాబట్టి అంత ఆ పాజిటివిటీ. కథే మీ ఫీమేల్ మదర్ కదా! ఓరియెంటెడ్. మీ మదర్ కదా! యాహ్! అంతే. ఫీమేల్ ఓరియెంటెడ్ అవ్వడం యాహ్! వల్ల ఆవిడ హైలైట్ అయ్యారు. అలానే వైస్ వర్సా అంజలి గారికి అంతే నెగటివిటీ వచ్చింది. ఆ! పాపం ఆవిడని రియల్ లైఫ్ విలన్ అనుకుంటున్నారు అవును. అందరూ. చాలా మంది పాపం చాలా తిట్టడం అమ్మాయి కానీ, నెగటివిటీ కానీ ఆ! ఆమెకు అంతే "నువ్వు చచ్చిపోతే తప్ప నీకింక ఇది లేదు. నువ్వు చచ్చిపోవడమే బెటర్." ఇలాంటి కామెంట్స్ ఆమె కోసం వస్తున్నాయి. చాలా డీఎమ్స్ వచ్చినాయి పాపం. ఆ అమ్మాయి బయట తిరిగేటప్పుడు గూడా చాలా మంది నెగెటివ్‌గా అదే మాట్లాడడం, పోస్ట్ తిడుతున్నారు. చేయడం. పాపం గదా! యాహ్! బట్ అపార్ట్ ఫ్రమ్ బయట థింగ్స్ ఆర్టిస్ట్‌కి ఏదైతే గావాలో ఆ వాల్యూ చాలా స్ట్రాంగ్‌గా దొరికింది తనకి. అంటే హ్మ్. తన పెర్ఫార్మన్స్ గాని, తన యాక్టింగ్ గాని ఓకే. చాలా స్ట్రాంగ్‌గా చేయగలుగుతది. హ్మ్. తను అది మంచి నిజమే. ఆర్టిస్ట్ తను. ఓకే. యాహ్! సో, షూట్‌లో అందరితో ఎలా ఉండేది కొలాబరేషన్ అసల? ఒక్కొక్కరు ఒక్కొక్క సీను. ఇప్పుడు పెద్దాయన మురళి ఆ! గారున్నారు. ఆయన వాళ్ళ వైఫు ఇట్లా హ్మ్. ఒక్కొక్కరితో ఎలా ఉండింది? అందరూ అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ఓకే. యాహ్! అంకుల్ గాని, ఆంటీ గాని వాళ్ళిద్దరు రియల్ వైఫ్ అండ్ హస్బెండ్. అదే. అదే. తేజన్న వాళ్ళ మమ్మీ, డ్యాడీ వాళ్ళు. తెలుసు. అదే. అదే. సో, వాళ్ళిద్దరూ అంటే నన్ను ఎప్పటినుంచో చూస్తున్నారు గాబట్టి హ్మ్. చాలా కంఫర్టబుల్‌గా యాక్ట్ చేశారు. ఓకే. యాహ్! మీ పెద్దన్నయ్య గూడా వాళ్ళ యాహ్! ఫ్యామిలీనే గదా! ఆయన 'తేజ్ ఇండియా'కి డీఓపీ. డీఓపీనా? 'తేజ్ ఇండియా' ఛానెల్‌కి డీఓపీ. ఓహ్! ఇప్పుడు ఈ 'హలో అంకుల్' అనే ఛానెల్‌కి ఏదైతే డీఓపీ ఉన్నారో హ్మ్. ఆయన, రణధీర్ అన్న ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు. ఓకే. మెయిన్ డీఓపీ రణధీర్ అన్న, సెకండ్ డీఓపీ యశ్వంత్. హ్మ్. సో, మీరందరూ కలిసి ఒక టీమ్ అందరం టీమ్. అయిపోయి ఇంకా కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటారు సిరీస్ ఇలా. కంటిన్యూ. సో, మిమ్మల్ని కార్తీక్ అనాలా? విష్ణువర్ధన్ అనాలా? ఏదైనా ఏది ఓకే. మీ ఒరిజినల్ పేరసల? ఒరిజినల్ అంటే చిన్నప్పుడు నాకు కార్తీక్ అని పేరు పెట్టారు. కార్తీక్ అని పెడితే మీరు మార్చుకున్నారా? దాని తర్వాత మా మమ్మీ కొన్ని జాతకాలు అవి ఇవి చూసి కార్తీక్ ఏదో డిఫరెంట్ ఉంది లైఫ్‌లో. హ్మ్. విష్ణువర్ధన్ అని పెడదాం అనేసి మా అన్నయ్య విష్ణువర్ధన్ అని పేరు పెట్టారు. ఓకే. సో, మీరు సిరీస్‌లో మళ్ళీ కార్తీక్ అని ఆ! రాసారు. నేను విష్ణు నాకు అంత అనిపియలే. నాకు కార్తీక్ అనే పేరు ఇష్టము. ఓకే. ఎందుకు తీసేసినావు మమ్మీ నేను పెట్టుకుంటాననేసి పెట్టుకున్నా. హుహు. నాకు కార్తీక్ అనే పేరు నాకు బాగా మ్యాచ్ అయితది. కలిసొచ్చింది గూడా. యాహ్! మీకు మ్యాచ్ అవుతది. మీ ఫేస్‌కి మ్యాచ్ అయితది. మీ పేరు అది కలిసొచ్చింది బాగా. అవును. కదా! అవును. సో, మళ్ళీ మార్చేసుకోండి ఇట్లా. అంతే గదా! సో, నేను ఈ 2 క్వెషన్స్ మ్యాండేటరీ అడుగుతాను హ్మ్. కార్తిక్ గారు. హ్మ్. మీ లైఫ్‌లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మా పేరెంట్స్ ఏదైతే ఫేస్ చేసారో వెరీ టఫ్ సిట్యుయేషన్స్ అవన్నీ. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్? లోవర్ మిడిల్ క్లాస్ ఉండేది. ఓకే. వెరీ లోవర్ మిడిల్ క్లాస్. మా మమ్మీ, డ్యాడీ చాలా కష్టపడి హ్మ్. దాన్ని మిడిల్ క్లాస్‌కి తెచ్చారు. ఓకే. మిడిల్ క్లాస్ స్టాండర్డ్‌లో ఉండి అంటే ఏంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అందరూ దూరం పెట్టేసారా వాళ్ళని? టోటలీ అంటే ఓకే. హ్మ్. బట్ ఎలా అయినా ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తది. అమ్మో! తప్పకుండా. అవి ఫేస్ చేశారు. కళ్ళారా చూసాను నేను. హ్మ్. ఫ్యామిలీ థింగ్స్ గాని అవన్నీ. మీకు గుర్తున్నాయా? అంత చిన్నప్పటి నుంచే వాళ్ళెలా ఫేస్ ఆబ్వియస్లీ చేసారు ఎలా అని? మర్చిపోతాం? హ్మ్. మర్చిపోలేం. ది వరస్ట్ సిట్యుయేషన్స్ ఉండేనా? యాహ్! ఓకే. హ్మ్. అవన్నీ సో, చూసారు గాబట్టి అవన్నీ చూసి ఆహ్, మా మమ్మీ ఏదైతే ఫేస్ చేసారో సిట్యుయేషన్ దానికి మంచి ఆన్సర్ ఇవ్వాలనుకున్నా. ఆన్సర్ ఇచ్చేసా ఇచ్చేసారా? చాలా స్ట్రాంగ్‌గా. వావ్! యాహ్! సో, అది అది హ్యాపీయెస్ట్ మూమెంట్. మమ్మీ హ్యాపీ. ఆవిడ హ్యాపీనా యాహ్! ఇప్పుడు? ఎక్కడైతే పట్టిందో? పోగొట్టుకోయారో, హ్మ్. పోగొట్టుకున్నారో అక్కడే తెచ్చుకోవాలంటారు గదా! తెచ్చుకున్నాను నేను. చాలా స్ట్రాంగ్‌గా. వావ్! రీసౌండ్ అంటే టోటల్ ఇంకో 2, 3 ఇయర్స్ రీసౌండ్ వచ్చేటట్టు తెచ్చేసుకున్నాను. అది చాలు హ్యాపీ. ఇప్పుడు అందరూ మీ గురించే మాట్లాడుతున్నారా? అంత టాక్ ఆఫ్ ది అంటే వీళ్ళు ఎవరు అని మమ్మల్ని చూడని వాళ్ళు గూడా వాళ్ళోళ్ళు అంటే వాళ్ళు చూపించి వాళ్ళ మా రిలేటివ్స్ బంధువులు. మా బంధువులు మా వాళ్ళే నాకు తెలిసినోళ్ళు. హ్మ్. యాహ్! సోషల్ మీడియా ఇచ్చింది మీకీ లైఫ్. మొత్తం వీళ్ళే. హ్మ్. వాళ్ళకి గావాల్సింది నేనిచ్చాను. వాళ్ళకి కావాల్సిన లవ్ ఆహ్, కథలు, కంటెంట్ మీరిచ్చారు. కంటెంట్ ఇచ్చాను. వాళ్ళు నన్ను నమ్మారు. నిలబెట్టుకున్నాను. హ్మ్. గట్టిగా చాలా నిలబెట్టుకున్నారు. గట్టిగా. హ్మ్. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ ఈజ్ డబ్బులు. ఓకే. డబ్బులు చాలా సాడెస్ట్ మూమెంట్. ఇబ్బంది పడ్డారా డబ్బుల కోసం? చాలా, అవునా? చాలా స్ట్రాంగ్‌గా.
ఆహ్, అయితే ఒక సినారియో చెప్పండి. ఇక్కడ నేను ఈ టైంలో నాకు డబ్బులు ఉండాల్సిన దగ్గర అస్సలే లేకుండా ఉన్నింది. కోవిడ్ డబ్బులు టైమ్‌లో. అందరికీ ఉండవు హ్మ్. బేసిక్‌గా హ్మ్. కావాల్సినప్పుడు. హ్మ్. బట్ ఏంటి అంత వర్స్ట్ సిట్యుయేషన్? కోవిడ్ టైమ్‌లో. ఓకే. కోవిడ్ టైమ్‌లో అప్పటికి మమ్మీ, డ్యాడీ ఆటో డ్రైవరు. హుహు. మమ్మీ ఆహ్, 'రెవ్లాన్' బ్రాండ్ కాస్మెటిక్స్. మమ్మీ చాలా హార్డ్ వర్కింగ్. ఓకే. డ్యాడీ ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ డ్యాడీ ఫీల్డ్‌లో చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గూడానా? ఇప్పుడు గూడా అదే. హ్మ్. మమ్మీ లైక్ సైనిక్‌పురి మా ఇల్లు. ఓకే. సైనిక్‌పురి నుంచి ఇనార్బిట్ మాల్‌కి 2013, 14 టైమ్‌లో బస్‌లో వచ్చి ఇనార్బిట్ మాల్‌లో లైఫ్ స్టైల్‌లో సైనిక్‌పురి నుంచి. సైనిక్‌పురి నుంచి ఓహ్! లైఫ్ టైల్‌లో అప్పటికి మమ్మీ ఎడ్యుకేటెడ్ అంత గాదు. హుహు. తను 10థ్ కంప్లీట్ చేశారు. అప్పటికి బయట సొసైటీ ఏం తెలీదు. ఓకే. సైనిక్‌పురి నుంచి ఆవిడ ఇనార్బిట్ మాల్‌లో, ఫోరం మాల్‌లో హ్మ్. అక్కడక్కడ కొన్ని సెట్ ఆఫ్ ఇయర్స్ అంటే ఒక 1 ఇయర్, 6 మంత్స్ అలా వర్క్ చేశారు. ఓకే. లైక్ 'రెవ్లాన్' అనే బ్రాండ్‌లో కాస్మెటిక్స్ హ్మ్. సేలర్‌గా, హుహు. సేల్స్ గర్ల్ లాగా చేశారు. 2013 ఆ! నుంచి. తన హుహు. పెయిన్ ఎలాంటిదంటే అప్పుడు అక్కడ సిట్టింగ్ ఛాన్స్ ఉండదు. నిలబడే మార్నింగ్ ఉండాలి. నుంచి నైట్ వరకు. అబ్బా! లిటరల్లీ ఒక 10-11 అవర్స్ తను నిలబడే పని చేస్తారు. అలా చేస్తూ మమ్మల్ని చదివిపిచ్చి హ్మ్. నన్ను మా అక్కని ఇద్దరిని యాహ్! చదివిపిచ్చారు. నాకు ఒక స్టేట్‌కెళ్ళే వరకు చదువు పైన అంత ఇంట్రెస్ట్ రాలేదు. హ్మ్. అక్కని ఎంబీఏ దాకా చేపిచ్చి ఓహ్! యాహ్! మమ్మీ చేశారు. అంత హ్మ్. కష్టపడుతూ గూడా మీ అంత ఇద్దరిని ఎక్కడ కష్టపడి చదివిచ్చారు. ఎక్ అబ్బాయి గదా! నువ్వు చదువుకో, యాహ్! అమ్మాయి గదా! అవసరం లేదని ఆపలేదు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ అవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చినా గూడా హ్మ్. లేదు. నా పిల్లలు ఆహ్, ప్రైవేట్. ప్రైవేట్‌లో ఉండాలి. వాళ్ళకి మంచి చదువుని అందియాలి అనేది వాళ్ళ మోటో ఉండే. హ్మ్. దే మేడ్ ఇట్. స్ట్రగుల్స్‌లో గూడా మమ్మీ వాళ్ళు నిల్చున్నప్పుడు హ్మ్. కోవిడ్ టైమ్‌లో రివర్స్ కొట్టేసింది. సేవింగ్స్ అన్నీ ఎగిరిపోయాయి. పని లేదింక పని లేదు. పూర్తిగా. హ్మ్. రెంటెడ్ హౌస్. హ్మ్. చాలా డబ్బులు స్ట్రగుల్ అయింది. ఓకే. చాలా మందికి కాల్ చేశాను. అప్పటికి నాకు టీమ్ ఎవరు పరిచయం లేరు. హుహు. ఈ ఫీల్డ్‌కి రాలేదు నేను అప్పటికి. రాలేదింకా. ఓకే. డబ్బులు చదువుకుంటున్నారప్పుడు? అప్పుడు చదువుకుంటున్నాను. హ్మ్. కాలేజ్ ఉండదు గాబట్టి, అవునవును. డబ్బుల పైన ఎళ్ళింది మైండ్. హ్మ్. ఎలా అయినా అంటే అప్పటి వరకు నేను బయటకొచ్చి పని జేసింది గూడా లేదు. ఓకే. అప్పటి వరకు లేదు. కానీ చెప్పకుండా నా ఖర్చుల కోసము క్యాటరింగ్ బాయ్‌గా ఓహ్! వాటికి ఇంట్లో చెప్పకుండా ఇంట్లో చెప్తే హర్ట్ చెప్పకుండా అవుతారు చెప్తే అని. హర్ట్ అవుతారనేసి క్యాటరింగ్ బాయ్‌గా చేశాను. అట్లా కొన్ని చిన్న పనులు చేశాను. హ్మ్. దాని తర్వాత కోవిడ్‌లో చాలా డీప్ డౌన్‌గా ఒక 20,000 డబ్బులు అవసరం వచ్చాయి. ఓకే. అది నాకు మా ఇంట్లో మా మమ్మీ, డ్యాడీ బెడ్‌రూమ్‌లో మాట్లాడుకుంటేప్పుడు నాకు ఇనిపిచ్చింది. ఈ ఇంట్లో డబ్బులు కావాలి వాళ్ళకి అని. ఇంట్లో వాళ్ళకి గావాలి 20,000 గావాలి. హ్మ్. ఆ మంత్ ఇంటి రెంట్ గాని, ఫుడ్‌కి గాని ఓకే. అసలు అరేంజ్ దేనికి డబ్బులు లేవు. లేవు. హ్మ్. ఆ టైంలో నేను నా ఫోన్‌లో ఉన్న అప్పటికి ఒక 200 కాంటాక్ట్‌లున్నాయి. ఫ్యామిలీ గాని, అందరు గాని. కొడతానే ఉన్నా ప్రతి ఒక్కరి కాల్. డబ్బులు లేకుండా ఫిక్స్ అయినా. హ్మ్. డబ్బులు సంపాదించాలి. ఒక్కరివ్వలేదా? లేదు. అంటే కొంతమందికి ఇది కోవిడ్ టైమ్ గాబట్టి కుదరలేదు. హ్మ్. కొంతమందికి కుదిరినా ఇవ్వలేదు. వీడిస్తాడా? పిల్లోడు వీడికో 16 ఏండ్లుంటాయి. హ్మ్. వీడేం డబ్బులిస్తాడు? మళ్ళీ రిటర్న్ రావేమో వద్దు అని ఆగిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. కానీ 16 ఏళ్ళకి మీకంత మెచ్యూరిటీ వచ్చింది చూడండి. అమ్మ వాళ్ళకి డబ్బులవసరం. ఎలాగైనా సరే నేను డబ్బులివ్వాలి. అమ్మ వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. నేను క్యాటరింగ్ చేసుకొని సంపాదించుకుంటాను. హ్మ్. ఈ మైండ్ వచ్చింది చూడండి. నాకర్థమైంది వాళ్ళెంత ఆ! కష్టపడ్డారో అని. వాళ్ళ థింగ్‌ని నేను చాలా డీప్‌గా చూసాను. హ్మ్. అంటే ఇప్పుడు నాకు కాలేజ్‌కెళ్ళడానికి డైలీ రూ. 20 అయితది. అంటే ఓకే. బస్ పాస్ ఉండంగా రూ. 20. హుహు. మా డ్యాడీని అడగాలంటే మా డ్యాడీ ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ రూ. 20 కూడా డ్యాడీకి ఇంపార్టెంట్. నాకు అవును. అడగాలనిపించేది కాదు. బట్ మా డ్యాడీ ఇచ్చేవాడు. అది వేరే విషయం. మనీ వాల్యూ తెలుసు మీకు. సో, అలా తెలిసి డబ్బులు అక్కడ స్టార్ట్ అయింది. సంపాదించాలి. సంపాదించాలని. డబ్బు పైనే ఎళ్ళిపోయినా. హ్మ్. ఓహ్! 1 ఇయర్ స్విగ్గీ, జొమాటో అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా టచ్ ఇవ్వడము. హుహు. అక్కడ నాకు మా డీఓపీ పరిచయం అవ్వడం యశ్వంత్. హుహు. వాడు నేను స్విగ్గీ, జొమాటో కొట్టుకోవడం. అవునా? వాడు నేను ఇద్దరం కలిసి చేసాము. హుహు. ఓకే. ఈవెన్ కోవిడ్ టైమ్ కాబట్టి నాకు మిలిటరీ క్యాంటీన్ హ్మ్. ఒకటుంటుంది. దాని హ్మ్. అపోజిట్‌లో గ్లౌస్ సేల్ చేశాను. ఓకే. యాహ్! మీరే పెట్టుకొని నేనే. సేల్ చేసి నాకు మా ఇంటి దగ్గర యూసుఫ్ అన్న అని ఉంటారు. హుహు. ఆయన, ఆయన సపోర్ట్ త్రో ఆయన నాకు చిన్నప్పుడు గైడ్ చేసేవాడు. హుహు. ఆయన నాకన్నా చాలా పెద్ద. ఓకే. ఒక 20 ఇయర్ నాకన్నా ఒక 15 ఇయర్స్ పెద్ద ఉంటాడు. హ్మ్. ఆయన లైఫ్‌లో చాలా స్ట్రగుల్ చూసే ఉన్నాడు. ఓకే. సో, ఆయన నాకు సపోర్ట్ ఇచ్చాడు. హ్మ్. "విష్ణు ఇలా చెయ్యి, నేను పెట్టిపిస్తా" అనేసి అక్కడ నాకు ఓహ్, గ్లౌజెస్ గ్లౌజెస్ అమ్మేవాళ్ళు. సెటప్ చేసి, "చేసేసుకో, పని చేసుకో" అనంటే కన్సిస్టెంట్‌గా ఒక 8 మంత్స్ 8 మంత్స్ చేసారా? 8 మంత్స్ చేశా. ఓకే. ఒక 8 చిన్న షాప్ లాగా. షాప్‌లాగా.
హుహు. 8 మంత్స్ చేశాను. హ్మ్. అప్పటి నుంచి డబ్బులు, 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 డబ్బులు. డబ్బులు, డబ్బుల పైనే ఎళ్ళిపోయింది మైండ్. హ్మ్. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ నాది కెరియర్ సెట్ అంటే ప్యాషన్ ఉండే. హ్మ్. ఆ ఏజ్‌లోనే ఏదైనా జేయాలి. అవును. ఏదన్నా ప్రైమ్ ఏజ్‌లోనే జేయాలి. చేయాలి. ప్రైమ్ ఏజ్ కరెక్ట్. దాటితే కొత్తగా కష్టమైపోతది. ఏవి స్టార్ట్ చేయలేం. స్టార్ట్ జేయలేము. హ్మ్. అప్పటికి డబ్బులుండిపోతాయి మళ్ళీ. అవును. డబ్బులే కాన్సంట్రేషన్ అయితది. అవును. డబ్బులు గాదు ఏదన్నా జేయాలి అనేసి యాక్టింగ్, టిక్‌టాక్ హ్మ్. నాకు యాక్టర్ అవ్వచ్చు నువ్వు అని నాకు జెప్పింది. పేపర్ ఏసేవాడినప్పుడు. పేపర్ గూడా ఏసారు. మీరు మార్నింగ్. చెయ్యని పనేంటి? స్విగ్గీ చేశారు, జొమాటో చేశారు, ర్యాపిడో ర్యాపిడో. ర్యాపిడో చేశారు, మాస్కులు, గ్లౌజెస్ అమ్మారు, పేపర్ బిక్సీలో ఏసారు. చేశాను. బిక్సీలో స్క్రీన్ గార్డ్ ఎయడం చేశాను. ఆహా! ఓకే. ఆ! హ్మ్. అది చేశాను. హ్మ్. పేపర్ ఏసాను. అయితే పేపర్ ఏసే టైంలో ఆయన నార్త్ ఉంటుండే. ఓకే. నేపాల్ పర్సన్ ఎవరో ఆయన. హ్మ్. హ్మ్. నాకు పని నేర్పిస్తున్నాడు అప్పుడే. ఓకే. అయితే "అన్న ఏదైనా చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా" అనేటోన్ని. హ్మ్. అయితే "నువ్వేం చేయగలుగుతావో ఆలోచించన్నాడు." ఇంటికి పోయి నేను ఏం చేయగలుగుతానో ఆలోచించి చేస్తే టిక్‌టాక్ చేయగలుగుతా. అప్పటికే హ్మ్. అదో ఇంట్రెస్ట్ ఉంటుండే. స్కూల్‌లో నేను అప్పుడది ఫేమస్. స్కూల్‌లో నేను టిక్‌టాక్ చేస్తే "అరే! వాడు టిక్‌టాక్ చేస్తాడురా వాడికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారురా." ఓహ్! ఓ 500 ఏమో ఉండే దానికే. ఓకే. సో, అన్న నెక్స్ట్ డే మార్నింగ్ "అన్న నేను ఇది చేయగలుగుతా" అనేసి నా టిక్‌టాక్ చూపించిన. హ్మ్. ఆయన నన్ను చూసి "అయితే నువ్వు యాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వు." హ్మ్. అన్న నేను జస్ట్ 10థ్ ఇప్పుడే అయిపోయింది. యాక్టర్ అంటే అమ్మో! చదువులేదా? ఆయన చాలా అందరికి చెప్పే కొటేషనే. "చేయొచ్చు చదువు లేకపోతే ఏంది హ్మ్. చెయ్యి" అని అన్నారు. ఓకే. సో సో, ఆయన అప్పుడు నాకు వెలిగింది. ఓకే. ఇది చేయొచ్చు కదా! హ్మ్. అక్కడ స్టార్ట్ అయ్యి అటో ఇటో తిరిగి, 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 తిరిగి తేజ్ క్రియేటివ్ వర్క్స్, తేజ్ ఇండియా, దొరస తేజ్ దగ్గర పడ్డా. హ్మ్. చాలా తిరుగుంటారుగా యాహ్! అక్కడ పడ్డానికి కూడా. యాహ్! హ్మ్. అంటే మట్టిలో మాణిక్యం అంటారు గదా! నేనక్కడ మట్టిలో ఉండే. ఆయన తీసి దులిపి "అరేయ్! పో చేయొచ్చు" అని అన్నాడు. పొయెటిక్‌గా చెప్పారు ఆయన తీసి దులిపి. యాహ్! అంటే అది ఓకే. దులపడం మీన్స్ నాకు యాహ్! స్కిల్ యాహ్! అది నేర్పియడము, అర్థమైంది. నాకు మంచి చెడు చెప్పడము, హ్మ్. డబ్బుల పైన గాదు. ఓకే. కాన్సంట్రేషన్ దీనిపైన పెట్టు అని పుష్ చేస్తే, అప్పుడు అప్పుడు డబ్బులొస్తాయి. 'బ్యాక్ బెంచర్స్' అనే హ్మ్. బా సీరీస్‌లో హిట్ చేశా. అయింది గదా! యాహ్! ఇప్పుడు. యాహ్! దాంట్లో నీరజ్ అన్న, ఉమా అన్న, తేజ్ హ్మ్. అన్న వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. హ్మ్. సో, నాకు నీరజ్ అన్న కింద నేను ఆయన బ్రదర్‌లానే ఉంటారు మీరు. మా అన్ననే ఆయన. సొంతన్నా? మా అంటే పెద్దమ్మ మీరు అక్క అన్నారు గదా! మీకున్నది అక్క. సొంత అన్నలానే. ఓకే. సో, నే నీరజ్ అన్న హ్మ్. అన్న. ఓకే. సో, యాహ్! వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి నాకు నీరజ్ అన్న చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ ఇచ్చారు. హ్మ్. ఎందుకంటే డైరెక్షన్ టీమ్‌లో పెట్టుకోవడం అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అవును. ఆ పెద్ద ప్రాజెక్ట్‌లో ఏ చిన్న మిస్టేక్ అయినా అది నా వల్ల అయినా హ్మ్. అది వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చేస్తది. ఓకే. నన్ను అనడం పక్కకు పెడితే హ్మ్. వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తది. హ్మ్. హ్మ్. ప్రతి దాంట్లో మిస్టేక్ అయినా గూడా నిలబడి ఆయన గ్రౌండ్ నుంచి నేర్పించారు. హ్మ్. డైరెక్షన్ పని ఎలా ఉంటదో నీరజ్ అన్న ఆయన పర్సనల్‌గా నాకు చాలా కనెక్ట్. ఓకే. పర్సనల్‌గా టూ మచ్ అంటే నాకు మా ఓన్ బ్రదర్. హ్మ్. ఓన్ బ్రదరే ఆయన. ఓన్ బ్రదరే. యాహ్! హ్మ్. ఉమా అన్న చాలా ఫన్నీగా చాలా అంటే కొంచెం లా మృదుగా ఉంటారు. ఉంటారు. అదే అట్నే. చాలా మంచిగా మాట్లాడతారు. ఆయన చాలా స్ట్రాంగ్‌గా నిల్చున్నారు ఆయన గూడా. అవునా? యాహ్! సో, ఓకే. ఆ టీమ్ మేమందరం కలిసి చాలా జర్నీ అంటే ఒక హ్మ్. 3 ఇయర్స్, 4 ఇయర్స్ విడిపోయారా ఇప్పుడేంటి ఆ టీమంతా? విడిపోలేదు. కనిపిచ్చట్లేదు. కలిసైతే కనిపిచ్చట్లేదు. ఆన్ స్క్రీన్‌లో వేరే వేరే ప్రాజెక్ట్‌లో అందరూ బిజీ అయిపోయారు. హ్మ్. తేజ్ అన్న ఒక ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయారు. ఓకే. నీరజ్ అన్న ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన అక్కడ బిజీ అయిపోయారు. హ్మ్. ఉమా అన్న గూడా వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఓకే. యాహ్! సో, అలా మీరిప్పుడు ఇంకో ప్రాజెక్ట్ నేను ఇంకో చేస్తున్నారు. ప్రాజెక్ట్ చేస్తున్నాను. అంటే ఆన్ స్క్రీన్ కనిపిస్తేనే అది అన్నట్టు గాదు. హ్మ్. బయటైతే క్లోజే ఉంటారా? యాహ్! ఫ్రెండ్‌షిప్పే. హ్మ్. తమ్ముడు తమ్ముడే. యాహ్! ఫ్రెండ్‌షిప్పే. ఓకే. సో, సో, అలా జర్నీ అలా మొదలుపెట్టి ఈరోజు ఒక టాప్ యాహ్! సీరీస్. ఇప్పుడు మరి పేరెంట్స్ ఓకేనా? హ్యాపీయా? చాలా సెటిల్ అయ్యారా? సెటిల్ ఒక్క సీరీస్ తోటి సెటిల్ చాలా అంటే కష్టం. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక యాహ్! స్టేజ్ ఒక స్టేజ్ మెట్టెక్కాం. మెట్టయితే ఎక్కారు. యాహ్! ఇంకా అక్కడ అసలు నుంచి వెనక్కి తిరిగేదే లేదు. లేదు. పోవడమే ముందుకి. ఆగేదే లేదు. అస్సలు. అంతే గదా! ఇంత దాకా తెచ్చినప్పుడు దీనికి మించింది చేసి చూపియాలి గదా! హ్మ్. ఇంత దాకా రావడం గూడా మేమందరం ఏదో విన్నాం గానీ, దాని వెనుక మీరెంత కష్టపడి ఉంటారనేది ఐ కెన్ అండర్‌స్టాండ్. 10థ్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచే హ్మ్. మీ ఫ్యామిలీని అర్థం జేసుకోవడం మొదలుపెట్టారు హ్మ్. మీరు. వాళ్ళకేంటి అవసరం, నేనెలా ఉండాలి అనేది అర్థం జేసుకున్నారు జూడండి. అక్కడే హిట్ గొట్టారు ఫస్ట్. అంటే నా పనులన్నీ చేసినానని ఇంట్లో తెలీదు. తెలీదా? మమ్మీకి ఇప్పటికి తెలీదు. తెలీదా? నేను మొన్న రీల్ పెట్టాను ఒకటి. హ్మ్. ఆ! అవును. నేను మొన్న అవ్ నా జర్నీ అనేసి చూసాను. పెట్టాను. అవునవును. ఆ రీల్ నేను ఇంట్లో ఉండి పెట్టలేదు. హ్మ్. నేను బయటకొచ్చి అప్‌లోడ్ చేసి, ఓకే. అప్‌లోడ్ అయిన తర్వాత మా అక్కకి కాల్ చేసిన. మా అక్కకి తెలుసు. హ్మ్. హ్మ్. మా అక్క వెరీ సపోర్టివ్. మా అక్క నేను ఏదైతే ఈ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత నేను డబ్బులియ్యడం ఆగిపోయింది ఇంట్లో. హ్మ్. అప్పటి ఓకే. వరకు నేను డబ్బుల పైన ఉండే. హ్మ్. డబ్బులు లేకుండే కాబట్టి హ్మ్. అంటే నేను ఈ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత నాకే డబ్బులు లేవు. ఓకే. ఆ టైంలో మా అక్క స్టాండ్ తీసుకుంది. హ్మ్.
కన్సిస్టెంట్‌గా 3 ఇయర్స్ తను వర్క్ జేసింది. ఓకే. చదువుకుంటూ, జాబ్ జేస్తూ, హ్మ్. "అరేయ్! నేను జూసుకుంటా పోరా." మా అక్క నాకొకటే జెప్పింది. "నువ్వు ఆ ఫీల్డ్‌కెళ్తున్నావు. హ్మ్. డూ ఆర్ డై." ఈ ఓకే. ఒక్క వర్డ్ మాత్రం చాలా డూ ఆర్ స్ట్రాంగ్‌గా డై. జెప్పింది. హ్మ్. "నువ్వు పోతే నువ్వొక్కడివే పోతావురా. గెలిస్తే మాత్రం ఫ్యామిలీ అందరం పైకెళ్తాం. చెయ్యి. నేను ఫైనాన్షియల్‌గా నేను ఇంట్లో జూసుకుంటా" అని సపోర్ట్ ఇచ్చింది. వావ్! సో, ఇది గూడా అట్లా ఒక సినిమాలా ఉంది. యాహ్! హ్మ్. బట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ అక్కడ. సపోర్ట్. ఇంకా చదువుతున్నారు గదా! మీరు గూడా. నేను చదువుతున్నాను. హ్మ్. బట్ దానిపైన అంత కాన్సంట్రేషన్ లేదు. ఒక లే సర్టిఫికేట్ గావాలి గదా! జస్ట్ ఒక యాహ్! సర్టిఫికేట్ ఉంటే చాలని. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో పనికొస్తది ఆహ్, అన్నట్టు. సో, మీ అభిమానులకి, కార్తీక్ అభిమానులకి ఏం జెప్దాం అనుకుంటున్నారు? నన్ను లవ్ జేస్తున్నారు. నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోను. ఆహ్, దీనికి మించిన బ్లాక్ బస్టర్‌లు రాబోతున్నాయి. గెట్ రెడీ. హ్మ్. అసలు మామూలు కాన్ఫిడెన్స్ లేదు తెలుసా మీ మాటల్లో. మీ పేరెంట్స్‌తో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వాళ్ళకెప్పుడు చెప్పంది, ఈరోజు త్రూ కెమెరా చెప్పాలనుకున్న ఒక మాటేంటి? వాళ్ళు ఫేస్ జేసింది నా కంటి ముంగట నాకు కనిపియకుండానే జేశారు. హ్మ్. అవన్నీ నాకు దెలుసు. అవన్నీ నాకు తెలుసు. నేను ఎనకాలుండి మెల్లగా ఇలా చూసేవాడిని. సో, ఆహ్, ఇలా చూసేవాడిని గాబట్టి ఇప్పుడు ప్రూవ్ జేసుకున్నాను. మీరు హ్యాపీయే గదా! అంతే. తప్పకుండా హ్యాపీగా ఉండే ఉంటారు వాళ్ళు. యాహ్! వాళ్ళు మీ గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. మేము గూడా అంతే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం మీ జర్నీ విన్న తర్వాత. ఐ విష్ ఇంకా మంచి మంచి సీరీస్‌లు జేయాలి మీరు. ఇంకా బాగా ఏమంటారు సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. మంచి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాలని నేను గూడా గట్టిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.